ఎండలు మండిపోతున్నాయి. బయటకు రావాలంటేనే జనాలు భయభ్రాంతులకు గురవుతున్నారు. అత్యవసరం అనుకుంటే తప్ప బయటకు రావట్లేదు. దీంతో నగరంలో నిత్యం రద్దీగా ఉండే హోటల్స్ ఇప్పుడు డీలా పడిపోయాయి. ఆన్లైన్ ఆర్డర్స్ కి ప్రజల మద్దతు ఎక్కువ అవుతుండటంతో హోటల్స్ కి డిమాండ్ తగ్గిపోయింది. ఏడాది ఎండాకాలంలో భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. అధిక ఉష్ణోగ్రతలతో బయటకు రావడానికి ప్రజలు జంకుతున్నారు. కాస్త టైం దొరికితే సరదాగా గడపడానికి, తినడానికి ఫ్యామిలీ ఫ్రెండ్స్ తో అలా బయటికి వెళ్లే నగర ప్రజలు ఇప్పుడు ఎండల వేడికి అడుగు బయట పెట్టడం లేదు. పైగా ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది కాబట్టి అందరూ ఫోన్లో ఆర్డర్ చేసుకుని ఆహారాన్ని కూర్చున్న దగ్గరికి తెప్పించుకుంటున్నారు. దాంతో హోటల్ వ్యాపారులు నష్టపోతున్నారు. ఐపీఎల్ సీజన్ కావడం, అందులో ఎండాకాలం కనుక ప్రజలు ఇంట్లో ఉండడానికే ప్రాధాన్యతనిస్తున్నారు. ఈ ఎండాకాలంలో ఆర్డర్స్ అనేది చాలా పెరిగాయి. అంటే యాక్చువల్లీ కస్టమర్స్ అనేటోళ్ళు బయటికి రావట్లేరు. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐపీఎల్ సీజను, తర్వాత పిల్లలకి హాలిడేస్, దాన్ని బట్టి ఇంకా ఆర్డర్స్ అనేది చాలా పెరిగాయి. మాకు కూడా చాలా ఇబ్బంది అవుతుంది. ఎండాకాలంలో ఆర్డర్స్ అనేది రెగ్యులర్గా వస్తూనే ఉంటున్నాయి కంటిన్యూస్గా. మాకు కూడా కొంచెం అంటే కస్టమర్స్ అనేటోళ్ళు బయటికి రాకుండా ఆర్డర్స్ ఎక్కువ చేసుకుంటున్నారు. కొంచెం వాళ్ళకి ఏంటంటే చాలా ఎక్కువ ప్రాఫిట్ అనేది ఉంది. ఏంటంటే మేము కూడా వెయిటింగ్ హోటల్స్ దగ్గర వెయిట్ చేసి ఎండలో, కానీ ఆర్డర్స్ అయితే బాగా వస్తున్నాయి. స్విగ్గీలో, జొమాటోలో అన్నిట్లో బాగా వస్తున్నాయి. గత సంవత్సరానికి ఇప్పటికీ పోలిస్తే వేసవికాలం స్టార్టింగ్ నుంచే ఎండలు భగ్గుమంటున్నాయి. దీంతో ఫుడ్ ఆర్డర్స్ కోసం ఆన్లైన్ ఫుడ్ డెలివరీ యాప్లపై ఆధారపడుతున్నారు. ఇలా ఈజీ యాప్స్ కి అలవాటు పడ్డ ప్రజలు సాధారణ హోటల్స్ కి వెళ్లడం మానేశారు. దీంతో కస్టమర్స్ లేక హోటల్ వ్యాపారులు బిక్కుబిక్కుమంటూ చూస్తున్నారు. వచ్చే కస్టమర్లు కూడా ఎండ తీవ్రతకు బయటకు రావడం లేదు.